ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ సిస్టర్, ఇదంతా నా వల్లే. కాచి ఎక్కడ నిజంగా సూసైడ్ చేసుకుంటుందో అనే కంగారులో పిగ్గూడిపోయింది. అయ్యో, ఇందులో నీ తప్పేం లేదన్నయ్య. ఆయన అడగగానే మాకు సాయం చేశారు. మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. కాచితో మాట్లాడొస్తాను. సరే వెళ్ళండి. ధాత్రి, ఇప్పుడు మన పొజిషన్ ఏంటంటావు? తలరాత రాసిన ఆ దేవుడికే తెలియాలి. ఈ నిషిక ఏంటి ఇంకా రాలేదు? నిషిక, హలో ఇంద్రాణి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రేయ్, మేడం వచ్చారు, జ్యూస్ తీసుకుని రాపు. మేడం క్యాబిన్లోకి వచ్చేలోపు ఏసీ వేసించు. అలాగే సార్. ఓకేనా? వెళ్ళు. అయ్యో, ఈ హడావిడి ఎందుకు మేనేజర్ గారు? పర్లేదు, మీ పని మీరు చూసుకోండి. మీరు వచ్చారు, ఆ మాత్రం హడావుడు లేకపోతే ఎలా మేడం? నమస్తే మేడం. నిషి, రా లోపలికి వెళ్దాం. రా నిషి, కూర్చో కూర్చో. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇలా మీ చైర్లో నన్ను కూర్చోబెట్టడం ఏం బాలేదు ఇంద్రాణి గారు. కానీ నువ్విక్కడ కూర్చోవడం చూడ్డానికి చాలా బాగుంది నిషిక. చూస్తూ ఉండు, కొన్ని రోజుల్లో ఈ ఫ్యాక్టరీ నుండి వచ్చే ప్రాఫిట్స్ తో పార్ట్నర్ నుంచి ఓనర్ అయిపోతావు. మేడం జ్యూస్. లాస్ట్ మంత్ అకౌంట్స్ ఇస్తానని చెప్పారు. మేనేజర్, మేడం చూపించు. ఇవే లాస్ట్ మంత్ అకౌంట్స్ మేడం. ఏంటి ఇంద్రాణి గారు, ఈ మంత్ మళ్ళీ లాస్ లోకి వచ్చేసాం? లాస్ లో ఎందుకు మేనేజర్ గారు ఫ్యాక్టరీ రన్ చేయడం? అయినా పైగా ఈ మంత్ సేల్స్ బాగా పెరిగాయని ఇంద్రాణి గారు చెప్పారు. పెరిగే నిషి, కానీ మనకు డబ్బులు రావడానికి టైం పడుతుంది. బిజినెస్ అన్నాక 1-2 months అటు ఇటు అవుతూనే ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. అవును, చెరో 20 లక్షలు పెట్టాలి. 20 లక్షలు పెట్టాలి. 20 లక్షలు పెట్టాలి. 20 లక్షల? సరే, నువ్వు చూస్తూ ఉండు నిషి, నేను ఇప్పుడే వస్తాను. మేనేజర్ రండి. మేడం, ఆవిడ మనం చేస్తున్న మోసాన్ని కనిపెట్టుస్తుందేమోనని భయంగా ఉంది. దానికంత బుర్ర లేదు. ఏమైనా చూసుకోవడానికి నేనున్నాను కదా. నువ్వు ఇలానే ప్రతి నెల మన ప్రాఫిట్స్ దాచి లాస్ చూపిస్తూ ఉండు. కౌశిక్ వల్ల పోగొట్టుకున్న డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చు. మరి చాక్లెట్స్ ని చాలా చీప్ క్వాలిటీ రా మెటీరియల్స్ తో చేస్తున్నాం కదా మేడం. ఎవరికైనా ఏమైనా అయితే క్వాలిటీ కంట్రోల్, పోలీసులు, మీడియా అని గొడవ అవుతుందేమో మేడం. ఎన్ని రోజుల నుండి బిజినెస్ చేస్తున్నావు? ఏమైనా అయిందా? ఒకవేళ ఏమైనా జరిగినా నిషి ఉంది కాబట్టి కౌశికి ఎలాగైనా విషయం బయటికి రాకుండా చూసుకుంటుంది. పరిస్థితి చేజారితే కంపెనీ మొత్తం నిషి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి నేను తప్పించుకుంటా. నిషి ఇరుక్కుంటుంది. వజ్రపాటి పరువు వీధిన పడుతుంది. అప్పుడు నేను పోగొట్టుకున్న డబ్బులు సంపాదించేసుకుంటాను, కౌశికి మీద పగా తీర్చుకుంటాను. అప్పటి వరకు నిషికి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తే చాలు. సరే మేడం. జై హింద్ సార్. జై హింద్ జేడి. ఒక కేసుని సాల్వ్ చేయాలి.
చెప్పండి సార్. ఒక అనాథాశ్రమంలో మినిస్టర్ గారి బావ అతను వైఫ్ పెళ్లి రోజు సందర్భంగా పిల్లలకి లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ తిన్న కాసేపటికే కొంతమంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట. లోకల్ పోలీసులు కేసులో ఏ లీడ్స్ లేకపోవడం వల్ల ప్రొసీడ్ అవ్వలేకపోతున్నారు. ఓకే సార్. విషయం తెలుసుకున్న అపోజిషన్ మీడియా వాళ్ళు కేసులో రావు గారిని ఇరికించాలని ట్రై చేస్తున్నారు. నువ్వు కేడి వెంటనే అక్కడికి వెళ్లి కేసుని సాల్వ్ చేయాలి జేడి. ఓకే సార్, మేము ఇప్పుడే వెళ్తున్నాం. ఇన్స్పెక్టర్ హాస్పిటల్లోనే ఉన్నాడు, నీకు కేసు డీటెయిల్స్ అన్ని చెప్తాడు. ఓకే సార్. అలాగే డ్యామేజ్ కంట్రోల్ కోసం మనమే మీడియాని హాస్పిటల్ తీసుకెళ్లి కేసు గురించి మొత్తం చెప్పిద్దాం సార్. అబద్ధం జనాల్ని చేరేలోపు నిజం తెలిసిపోవాలి. గుడ్ మూవ్ జేడి, అలాగే తీసుకెళ్ళండి. ఓకే సార్, జై హింద్. జై హింద్. అక్క ఛానల్కి బయలుదేరింది, ఫోన్ చేయి. హా. హలో, గుడ్ మార్నింగ్ కౌశికి గారు. నేను జేడీని. జేడీనా? మరి వాయిస్ ఏంటి బాగా తెలిసిన గొంతులా అనిపించింది? ఓ, గొంతు మార్చి మాట్లాడు. ఆ, చెప్పు జేడీ. ఆ, మీతో ఒక కేసు గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. లంచ్ తిన్న కాసేపటికే కొంతమంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట. విషయం తెలుసుకున్న అపోజిషన్ మీడియా వాళ్ళు కేసులో రావు గారిని ఇరికించాలని ట్రై చేస్తున్నారు. మీరు మీ టీం ని తీసుకుని హాస్పిటల్కి వస్తే ప్రజలకి నిజం తెలిసేలా చేయొచ్చుదనా? ఏంటి దాత్రి? వదినా? నువ్వు నన్ను వదినాని పిలవడం ఏంటి జేడీ? వదినా? నేను వదినా నానా అనలేదు కౌశికి గారు. అనుకుపోవడం ఏంటి? ఇప్పుడు అన్నావు, నేను విన్నాను. దాత్రి, ఏదో ఒకటి కవర్ చేయి, కవర్ చేయి. ఆ, అంటే మిమ్మల్ని జగదాత్రి మిమ్మల్ని వదిన వదిన అంటుంటుంది కదా, నేను అక్క లాంటి దాన్ని. అందుకే మిమ్మల్ని మీరు కూడా నాకు వదిన అవుతారని అలా అనేసి ఉంటాను. హో, సరే, నేను మా టీంతో ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. జస్ట్ మిస్ దాత్రి, అక్కకి డౌట్ వచ్చేసేది. అయినా ఎప్పుడూ లేనిది కొత్తగా నా వాయిస్ వినగానే వదినకి డౌట్ ఎందుకు వచ్చింది? ఏమో దాత్రి, కానీ మనం మాత్రం అక్క దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, జాగ్రత్తగా ఉందాం, పద వెళ్దాం. హా. చెడి వాయిస్ ఎందుకు జగదాత్రి గొంతులా అనిపించింది? పైగా జగదాత్రిలానే వదినాని కూడా అంది. నిజంగా అన్నదా నాకేలా అనిపించిందా? సంథింగ్ ఇస్ రాంగ్. డ్రైవర్, హాస్పిటల్ దగ్గరికి పోనీ. సరే మేడం.